ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కుటుంబ ప్రభుత్వం భయపడుతుంది? అంటే మేము వస్తే మమ్మల్ని చూస్తేనే భయపడుతుంది, మేము ప్రశ్నిస్తామని చెప్పి అనేది జగన్ గారు చెప్తారు. అంటే ఏం చెప్తారు కూటమి తరపు నుంచి? అంటే ఇవాళ జగన్మోహన్ నిజంగా కూటమి ప్రభుత్వం భయపడుతుందా జగన్మోహన్ రెడ్డిని చూసి? అంటే ఒక విషయం అండి, కూటమి ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడు కూడా జగన్మోహన్ రెడ్డి చూసి భయపడట్లేదు. దేనికంటారు ఎందుకంటే నిన్నగాక మొన్న పులివెందుల్లో కూడా ఆయన ఏదో స్పీచ్ ఇస్తే అక్కడ కూడా మహిళలు లేసి ఈ పిచ్చి స్పీచ్ ఆపు, మాకు తెలిసింది ఈ సంగతి అని చెప్పారు నిన్నగాక మొన్న. తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి, ఆయన పులివెందులకి పులి కాదు, ఆయన పులివెందుల పిల్లి మాత్రమే అనేది ప్రతి కామన్ మ్యాన్కి తెలిసింది. నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ ప్రతాపం ఏంటో అని చెప్పేసి రాష్ట్రపతి తెలిసింది. ఇప్పటిదాకా కొంతమంది వ్యక్తులను చూపించి భయపెట్టాడు. ఆ భయం అనేది 4 సార్లు చూస్తారు, 5వ సారి ఆటోమేటిక్గా అది పులి కాదు పిల్లి అని చెప్పి తెలిసిపోయింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పిల్లిని చూసి భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అది ఇంపాసిబుల్, అది క్రాస్ అయిపోయింది టైం అది. సార్ లాస్ట్గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ గతానికి ఇప్పుడు ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇప్పటివరకు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. 24 గంటల్లోనే ఆ ముద్దాయిని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద చేస్తారు. ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గతంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఎందుకంటే అప్పుడున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే ఒక ముఖ్యమంత్రి మీద రాళ్ళు కర్రలు ఇస్తేయచ్చు, అదేం తప్పు కాదు, అది వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళు రాళ్ళు వేయొచ్చు కర్రలు వేయొచ్చు అని చెప్పేసి గౌతమ్ సవాంగ్ ఒక డీజీపీనే చెప్పారు. చెప్పినప్పుడు హైకోర్టు కూడా పిలిపించింది. అసలు నువ్వు డీజీపీవా కానిస్టేబుల్వా, అసలు చట్టంలో ఏముందో ఐపీసీ సెక్షన్స్ ఏంటో నువ్వు చదువుకో అని చెప్పేసి చివాట్లు పెడతాం జరిగింది. అంటే చీఫ్ సెక్రటరీని ఒక డీజీపీని గత ప్రభుత్వంలో హైకోర్టు పిలిచి 4 సార్లు చివాట్లు పెట్టింది. అంటే అంతకు మించినటువంటి అవమానం మరి ఇక మనం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదు, మనం చూడలేము. మనం అంటే వర్మ గారికి వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ గారని కొంత ప్రచారం జరుగుతుంది. సొంత అన్నయ్యకి ఎమ్మెల్సీపీ ఇచ్చారు, కనీసం నిన్ను గెలుపు కారణమైన వర్మను పట్టించుకోలేదు, అంటే సొంత వెన్నుపోటు అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ విషయం ఇదే విషయంలో చూస్తే గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యలు చేశారు, ప్రచారంలో చెప్పారు, పదే చెప్పారు, కుటుంబ రాజకీయాలకి జనసేన వ్యతిరేకం, మేము అలాంటివి ప్రోత్సహించాం, సామాన్యమైన వ్యక్తులను అసెంబ్లీ తీసుకెళ్తాం అన్నారు. అయితే సరే కుటుంబ రాజకీయాలు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు తన అన్న నాగబాబు గారికి ఎలా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎలా స్పందిస్తారు? నేనేమంటున్నా అంటే, నాగబాబు గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, నాకు రాజకీయ గురువు నాగబాబు అని చెప్పి కూడా చవటం పవన్ కళ్యాణ్ గారు కూడా చవటం జరిగింది. మరి నాకు రాజకీయ గురువు జనరల్ సెక్రటరీ, నేను ఆయన సలహాలు తీసుకున్నా నేను ముందుకెళ్తున్నాను అన్నప్పుడు ఎమ్మెల్సీ అనేది ఒక దేశ స్థాయిలో పెద్ద పదవి ఏం కాదు, అది రాష్ట్ర స్థాయిలో పదవి. అయితే మరి ఇదంతా కూడా కీలకమైనటువంటి రోల్ ప్లే చేసినప్పుడు మరి ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. కుటుంబ రాజకీయాలకి జనసేన దూరం అన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య ఎలా స్పందిస్తారు? అంటే ఇక్కడ కుటుంబ రాజకీయాలకి మేము దూరం, సామాన్యులు అసెంబ్లీ తీసుకెళ్లే బాధ్యత మా పార్టీ ఇది, అవును పవన్ కళ్యాణ్ అని చెప్పి పదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తన అన్నయ్యకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా, ఒక సామాన్య జర్నలిస్ట్ అయినటువంటి హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి అనేక మంది చైర్మన్స్, మరి అజయ్ కుమార్ గారు కానీ కొంతమంది మీరు చూశారు, వాళ్ళని ఎవరో కూడా యాక్చువల్గా గుర్తుపట్టరు అనమాట. ఈ వీళ్ళకే చైర్మన్లు ఇచ్చారని మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం అనమాట. మరి అనేక మందికి ఇచ్చారు. మరి దాంట్లో భాగంగానే నాగబాబు గారు కూడా మరి మొదటి నుంచి ఆయన పార్టీలో ఉండి జనరల్ సెక్రటరీగా ఉండి పవన్ కళ్యాణ్కే రాజకీయ గురువుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాన్ని మనం చూడాల్సిన పని లేదు. గురుదక్షిణ ఇచ్చారంటారా నాగబాబు గారు? నేనేమంటున్నాను, దాన్ని మనం పెద్దగా చూడాల్సిందిగా పని లేదు. సరే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో 35,000 మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు, మిస్సింగ్ అన్నారు. ఇవాళ అధికారంకి వచ్చారు, దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఈ మిస్సింగ్ అనే ప్రస్తావన ఎక్కడ కూడా రావట్లేదు. ఇదే విషయాన్ని చూస్తే పార్లమెంట్లో ఒక సభలో కూడా వచ్చింది, 35,000 మంది మహిళలు మిస్సింగ్ అనేది అవాస్తవం, అయితే కాదు అని చెప్పి అన్నారు. కనీసం మరి 35,000 మిస్సింగ్ అయినప్పుడు అధికారంకి వచ్చింది మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి? అంటే డెఫినెట్గా మీరు చెప్పినటువంటి ఈ 35,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాకినాడలో కూడా ఆ పోర్ట్లో ఆయన షిప్ని ఎప్పుడైతే ఆ రోజు వెళ్ళి పట్టుకోవడం జరిగిందో, అంటే ఎలాంటి షిప్పుల ద్వారా కూడా ఇతర దేశాలకి అమ్మాయిలని చేయటం కానీ, మరి అదేవిధంగా మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. అంటే ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనేది చాలా స్పష్టం. దాని గురించి అసలు వేరే ఇది లేదు. ఎందుకంటే ఒక పోర్టునే కబ్జా చేశారంటే ఎక్కడ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పోర్టుని కబ్జా చేసిన పరిస్థితి లేదు. ఏదో ఒక చిన్న స్థలమో లేదో బిల్డింగ్గా కబ్జా చేసి మనం చూసాం సహజంగా. కానీ పోర్టుని కబ్జా చేయటం అంటే దాని వెనకాల
చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాలతో మాఫియాతో, ఇంటర్నేషనల్ మాఫియా అంటే అనేక దేశాలతో కనెక్టివిటీ ఉంది. కాబట్టికే కాకినాడలో ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమమైనటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, మరి మాఫియా గ్యాంగ్ ఏదైతే ఉందో, ఇవన్నీ జరగడంలో మేజర్ పార్ట్ ఉంది. దాంట్లోనే అమ్మాయిలను కూడా ఇతర దేశాలకి మరి అక్కడికి పంపించవచ్చు అనేది చాలా స్పష్టంగా దాని ద్వారా తెలుస్తుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం కనీసం 35,000 మందిలో 30 మంది తీసుకురావాలి కదా. అంటే డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద దగ్గరగా 9 లక్షలు కంప్లైంట్లు వచ్చింది. 9 లక్షల కంప్లైంట్లు వెంటనే చేయలేం. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి జిల్లాకి 9 లక్షల కంప్లైంట్ అనేది ఒక ఎత్తు. గతంలో మీకే ఆరోపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎంలో ఉన్నారు. పార్టీలో ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్నారు. ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్నారు. కూటమిలో గేమ్ చేంజర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ 35,000 మహిళల పరిస్థితి ఏంటి? 35 ఆడపిల్లల పరిస్థితి ఏంటి? 35,000 మందే కాదు, ఆ 35,000 మందిలో కనీసం ఆచూకీ ఎక్కడ? అది 35,000 మంది మీద డెఫినెట్గా దాని మీద విచారణ చేయాలి. అంతేకాకుండా ఈ 9 లక్షల్లో కూడా 5 లక్షలు కేవలం ల్యాండ్కి సంబంధించింది కబ్జాలు చేయటము, లేదా వాళ్ళని బెదిరించడం, వైట్ పేపర్ మీద రాయించుకోవటం. మన కాకినాడ కూడా కేవీ రావు గారు కాంట్రాక్టరు, మరి ఆయన దగ్గర కూడా 4,000 కోట్లు అయితే 2,000 కోట్లు కేవలం 200 కోట్లకి వైట్ పేపర్ మీద సంతకాలు చేసిన 100 రూపీస్ స్టాంప్ పేపర్స్ మీద వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. మళ్ళీ మాకు ఇప్పుడు వద్దు, ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ ఇస్తామని ఇవన్నీ కూడా జరుగుతుంది, మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఇలాంటివి ముఖ్యంగా విశాఖపట్నం అనే కాదు, కాకినాడ అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరి దగ్గర 9 లక్షలు జరిగినాయి. అంటే మరి వ్యవస్థలు మొత్తం కూడా కొప్పుకోలిపోయినాయి. చివరికి IAS IPS అధికారులు కూడా బాంచ దొర నీ కాలు ముక్త అనేటువంటి పరిస్థితికి వెళ్ళారు. IAS అని నేను ఎందుకంటున్నా అంటే ఒక సామాన్యుడు భయపడదు. బాంచన్ దొర అనేది గతంలో తెలంగాణలో లేనివాళ్ళు ఆ ఏరియాలో. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ మీరు చూసే ఉంటారు. ఆయన సీట్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఈయన వచ్చి 2 కాళ్ళు వేసుకుని కింద కూర్చొని నేను మీ భక్తుని అన్నట్టుగా మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవటం ఇదన్నీ కూడా ప్రకాష్ గారు అంటే ఒక జిల్లా కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్ కన్నా ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే దగ్గర 30 సంవత్సరాలు జిల్లా కలెక్టర్ చేసిన తర్వాత 30 సంవత్సరాలకు ఆ స్థాయికి వస్తాం. మరి అలాంటి అధికారి కూడా మరి నేను మీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను, నేను మీ భక్తుని, మీ సేవకుడిని, మీకోసం ఏమైనా చేస్తానని చెప్పేసి ఆ స్థాయికి దిగజారటం అంటే అది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అది బ్యూరోక్రాట్ వ్యవస్థలో కూడా అంత స్థాయి దిగజారటం ఉంటుంది అంటారు? డెఫినెట్గా ఉంది. లేకపోతే మీకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10 మంది IAS IPS అధికారులు జైలుకి ఎందుకు వెళ్తారండి? శ్రీలక్ష్మి గారు ఉన్నారు, మరి ఆవిడ ఇండియాలో నంబర్ 1 టాపర్ IAS. మరి ఈరోజు ఆవిడ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీగా ఢిల్లీలో కూడా ఆవిడ రిటైర్ అయ్యేవాళ్ళు. అంటే దేశంలో నంబర్ 1 స్థానంలో ఆవిడ రిటైర్ అయ్యేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంటే IASలు కోరుకునేది వాళ్ళ యొక్క కళ అనమాట. నేను చీఫ్ సెక్రటరీ అవ్వాలి, DGP IPS DGP అవ్వాలి అనుకుంటారు. మరి అలాంటి నుంచి ఆవిడ జైలుకి వెళ్ళటం వల్ల ఆవిడ యొక్క కెరీర్ మొత్తం ఏమైందో మనం చూసాం. వాళ్ళ ఈరోజు పోస్టింగ్ కూడా లేదు. అంటే ఆవిడని ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆవిడ నాకు బాగా క్లోజ్ తెలుసు, అయితే నేను ఆవిడకి అన్యాయం జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు? జరిగిన తప్పులో ఆవిడ పాత్ర ఉంది డెఫినెట్గా. ఆవిడ సైన్ చేయాలి. ఆవిడ ఎందుకు సైన్ చేసింది అనేది ఇక్కడ పాయింట్. వాళ్ళే ఉన్నారు జనరల్గా. నేను IAS IPS అధికారులతో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏమి స్వాతంత్ర సమరయోధుడండి, మేము కానీ సంతకాలు చేయకపోతే మేము రేపు ఉంటామో లేదో తెలియదు మేము, అందువల్ల మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి, మేము సంతకం చేస్తాం ఏదన్నా అయిపోయింది, మేమైతే ముందు మేము సేఫ్ జోన్లో మేము ఉండాలి అనే పరిస్థితులు అన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అధికారులు అంతకన్నా ఘోరంగా తయారయ్యి DGP అని చెప్పండి, చీఫ్ సెక్రటరీ అని చెప్పండి, అక్కడ TTD బోర్డులో EO అని చెప్పండి, ఇవాళ ఇలాంటి కీలకమైన పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి SPలు అని చెప్పండి, కమిషనర్స్ అని చెప్పండి, ఇవన్నీ చేశారు. మీరు ఎక్కడి దాకా పోతారు? విజయవాడలో కాదంబరిని సినిమా నటి డాక్టరు ఆవిడ్ని కిడ్నాప్ చేసి 2 నెలలు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టిన వ్యక్తులు ఎవరు? IPS అధికారులు. PSR ఆంజనేయులు కానివ్వండి, విశాఖపట్నం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాన్న తాత, అదేవిధంగా విశాఖకు DCP. అంటే 3 సీనియర్ IPS అధికారులు ఒక మహిళని కిడ్నాప్ చేయడంలో ముఖ్యమంత్రి నివాసంలో కూర్చుని ప్లాన్ చేసి ఆవిడ్ని సజ్జల డైరెక్షన్లో చేశారంటే అసలు మీరు IPS అధికారుల అటెండర్లు అనేది ఒక పాయింట్. చివరికి అటెండర్లు కూడా ఆ పని చేయరు, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, మహిళల్ని కిడ్నాప్ చేయకూడదు అనేటువంటి దీంతో ఉంటారన్నమాట.
మరి అలాంటి మీరు రక్షకులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు భక్షకులుగా తయారు చేసి, మరి మహిళ బాంబే నుంచి ఇక్కడి నుంచి ఒక ఎస్ఐ ఏఎస్ఐ వెళ్ళాల్సిన కేసుకి ఐపీఎస్ అధికారులు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నా రకంగా చిత్రహింసలు పెట్టి, మరి శారీరకంగా వాళ్ళని హింసించి, వాళ్ళ ఫ్యామిలీని కూడా మదర్ని ఫాదర్ని తీసుకొచ్చి వాళ్ళని నానా చిత్రహింసలో తప్పుడు కేసులు పెట్టారు. మరి ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం అని చెప్పాలి. మనం ఎక్కడైనా కూడా సంఘ విప్లవ శక్తులు మహిళల్ని కిడ్నాపులు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వయంగా గవర్నమెంట్ డైరెక్షన్లో 3 ఐపీఎస్ అధికారులే చేశారు. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో కదా, భారతదేశంలో ఎక్కడ జరగకూడదంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఐపీఎస్ని ఒక కానిస్టేబుల్గా రివర్షన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం లేదు. డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అన్ని రకాలుగా చేసినప్పుడు ఏ అధికారి కూడా తప్పు చేయడానికి సాహసించడు.